అందరికీ నమస్తే. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోబోతున్నాం. సో ఓటర్ల జాబితా సవరణ జరుగుతుంది 2026లో. దాన్ని ఇంగ్లీష్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 అని పెట్టారు. షార్ట్కట్లో SIR 2026 అని పిలుస్తారు. సో దానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరునికి ఓటు ఉండాలి, మరి ఒక్క పౌరునికి ఒక్క ఓటు మాత్రమే ఉండాలనే ముఖ్య ఉద్దేశం. మరి ఈ దేశం కాని పౌరులు ఎవరైనా ఇతర దేశాలకు సంబంధించిన ఎవరైనా ఓటు హక్కు కలిగి ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేయాలి, రిమూవ్ చేయాలని చెప్పేసి ప్రధాన ఉద్దేశం ప్రభుత్వంది. సో అందుకోసం అని చెప్పేసి గతంలో బీహార్లో జరిగింది, పశ్చిమ బెంగాల్లో జరిగింది ఈ ఓటర్ల జాబితా సవరణ. ఇప్పుడు తెలంగాణలో కూడా జరుగుతుంది. సో ఈ తెలంగాణలో జరిగినప్పుడు చాలామందికి 2002లో అంటే దాదాపు 24 ఏళ్ల క్రితం ఓటు హక్కు లేకపోతే ఇప్పుడు ఓటు హక్కు ఉన్నప్పుడు వాళ్ళ వివరాలు ఫిల్ చేయాలన్నమాట, డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది, తల్లిదండ్రుల వివరాలు. మరియు చాలామందికి పెళ్ళిళ్ళు అయిన తర్వాత 10-15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం పెళ్ళి అయిన తర్వాత కూడా ఆమెకు ఆడబిడ్డకు ఓటకు అలా అత్తగారు ఊళ్ళో రావడానికి వాళ్ళ తల్లిగారి వివరాలు కంపల్సరీగా నింపాల్సిన అవసరం ఉంది. సో అందుకోసం అని చెప్పేసి చాలా మందికి చదువు వచ్చిన వాళ్ళు అంటే తెలుసుకొని ఎట్లా వాళ్ళు తెలుసుకొని వాళ్ళ వివరాలు ఇవ్వగలుగుతారు. కానీ మన తెలంగాణలో చాలామంది నిరక్షరాస్యులు ఉన్నారు, చాలామంది రైతులు ఉన్నారు. వాళ్ళకు ఉండే ఇప్పుడు కరెక్ట్ వ్యవసాయ సీజన్ పనులు అనమాట, పనులు జరుగుతున్నాయి. అందువల్ల చాలామందికి కూడా ఇబ్బంది జరుగుతుంది. సో వాళ్ళ వివరాలు తెలుసుకోవడానికి ఇంకా కొంతమంది ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుంది. ప్రతి గ్రామంలో పార్టీ తరఫున కూడా BLEలు అని చెప్పేసి ఉన్నారు, BLOలని ప్రభుత్వం తరఫున ఉన్నారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్. ప్రతి ఊర్లో అంగన్వాడీ టీచర్ రెస్పాన్సిబుల్ ఉంటుంది. అంగన్వాడీ టీచర్తో పాటు ఇంకొక పర్సన్ని BLOగా నియమించారనమాట. సో వాళ్ళ దగ్గర మీ వివరాలు ఇస్తే తెలుసుకోవడం ఈజీ అవుతుంది. సో అందుకోసమని ఇక్కడ వెబ్సైట్, తెలంగాణ వెబ్సైట్ ఉంది మన ఎలక్షన్ కమిషన్, అది ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఎట్లా సెర్చ్ చేసుకోవాలని చెప్పేసి ఓటుది. ఇట్లా ఓపెన్ చేయగానే ECI తెలంగాణ కొట్టగానే ఇట్లా వచ్చేస్తుంది మనకు. ఇక్కడ మెయిన్గా డేట్స్ సర్చ్ షెడ్యూల్ అని ఇచ్చేసారనమాట. ఎప్పటి నుంచి అంటే జూలై 25 నుంచి జూన్ 25 నుంచి జూలై 24 వరకు అనమాట. ఆలోపు ఇచ్చేసేయాలి. మనం అనుకుంటాం 24 వరకు టైం ఉంది కదా, మరి ఆలోపు మనం చేయొచ్చు అంటాం, కానీ వాళ్ళు ఆన్లైన్లో కొట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఎప్పటికప్పుడు సమాచారం ఫిల్ చేసి దొరికిన వెంటనే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా ఆన్లైన్ చేయడానికి ఈజీగా అవుతుంది. కాబట్టి మీ పని ఈజీగా అయితే వాళ్ళ పని ఈజీగా అయితే 24 వరకు ఉంది కదా అని చెప్పేసి నేను లాస్ట్ మినిట్లో ఇస్తుంటే అప్పుడు ఓటు ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము. కాబట్టి సాధ్యమైనంత వరకు తొందరగా ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఫిల్ చేస్తారు. సో ఇక్కడ మనకి లింకులు ఇచ్చారనమాట. ఇక్కడ ఓటర్ల జాబితా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఎలక్టోరల్ రోల్ ఆఫ్ సర్ 2002 అని ఇచ్చారు. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు మెయిన్గా మనం నాగర్ కర్నూలు నియోజకవర్గం సంబంధించి ఇక్కడ రెండు లింకులు ఉంటాయన్నమాట. PDF ఎలక్టోరల్ రోల్స్ అండ్ ఎలక్టోరల్ సర్చ్ అంటే ఇది సింగిల్గా సెర్చ్ చేయాలంటే ఇది ఆ ఊరికి సంబంధించిన PDF లేదా ఆ బూత్కి సంబంధించిన PDF ఓపెన్ చేయాలంటే పై దాన్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేస్తుంది అనమాట, సర్చ్ యువర్ డీటెయిల్స్ ఇన్ ద సర్ 2002 ఓటర్ లిస్ట్ బై ఎపిక్ నెంబర్ అండ్ ఓటర్ డీటెయిల్స్ అంటుంది. ప్రత్యేక ముమ్మర సవరణ 2000 ఓటర్ అంటే 2002లో కూడా ఓటర్ల జాబితా ప్రచురించారనమాట. ఆ జాబితా సెర్చ్ చేసుకోవాలి. జిల్లాలంటే జిల్లా పేరు వచ్చేసి అప్పుడు మన 10 జిల్లాలే ఉన్నాయి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ ఉన్నది 2002లో మనది. సో అప్పుడు 10 జిల్లాలు కాబట్టి ఫస్ట్ జిల్లా వచ్చేసి మహబూబ్నగర్ జిల్లా. ఈ మహబూబ్నగర్ జిల్లాలో 14 తాలూకాలు ఉంటాయి. నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, అలంపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాదునగర్, గద్వాల్, అలంపూర్, ఇంకా నారాయణపేట, అవన్నీ కూడా 14 తాలూకాలు మహబూబ్నగర్ జిల్లా కిందకి వస్తాయి. కాబట్టి ఫస్ట్ మనం జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ శాసనసభ నియోజకవర్గం ఉంది. శాసనసభ నియోజకవర్గం అప్పుడున్న నియోజకవర్గాలకు నెంబర్ వేరే, ఇప్పుడున్న నియోజకవర్గాలకు నెంబర్ వేరే. సో మొట్టమొదటి తాలూకా వచ్చేసి అచ్చంపేట. సో 188 దాని నెంబరు. అంతే అప్పుడు 294 ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు. మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 294 ఉన్నది. కాబట్టి ఆ సీరియల్ ప్రకారం మన అచ్చంపేట నెంబర్ వచ్చేసి 188. అంటే అక్షరం అచ్చంపేటతో వస్తుంది కాబట్టి మొదటి అక్షరం అచ్చంపేట ఇచ్చారు. తర్వాత నాగర్ కర్నూలు ఇచ్చేసి 189. సో ఇప్పుడు నేను మీకు ఒక శాంపిల్ డీటెయిల్స్ సెర్చ్ చేయడం ఎలాగో చూపిస్తాను. సో ఎవరైనా సరే ఒక ఊర్లో ఉన్న మనం వచ్చిన ఆడపిల్ల ఉంటుంది, ఆడ కూతురు ఉంటుంది కదా, ఆ అక్క డీటెయిల్స్ తెలియదు, వాళ్ళ అమ్మ నాయన డీటెయిల్స్ తెలియదు ఆమెకు. సో ఆమెను ఏం చేయాలంటే వాళ్ళ అమ్మ నాయన ఆధార్ కార్డు ఇప్పించుకోవాలి. ఆధార్ కార్డు ఇప్పించుకొని వాళ్ళ ఇంటి నెంబర్ ప్రకారం సెర్చ్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు నాకు రీసెంట్గా వేరే వాళ్ళు మాకు తెలిసిన బంధువుల ద్వారా వాళ్ళు మా డీటెయిల్స్ వివరాలు కావాలని అడిగారు. సో నేను వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని సెర్చ్ చేసిన. సో ఇప్పుడు మీకు చూపిస్తా. అచ్చంపేట నియోజకవర్గం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం
కింద వచ్చేసి గెట్ పోలింగ్ స్టేషన్స్ అని ఇక్కడ ఉంది కదా, గెట్ పోలింగ్ స్టేషన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది, పేజీ లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఈ బూతులు అనమాట, బూత్ నెంబరు, ఆ ఊరు పేరు ఉంటుంది. ఇక్కడ వ్యూ చూడడానికి లిస్ట్ ఉంటుంది అనమాట. సో మనకు వచ్చేసి వాళ్ళు మా బంధువులు వచ్చేసి ఇది ఉప్పునంతల, సో మన వచ్చేసి వాళ్ళది ఉప్పునంతల అనమాట. ఉప్పునంతల మండల కేంద్రం మరియు పోలింగ్ బూతులు కూడా నాకు తెలిసి 3 ఉన్నాయి. చూస్తా వాళ్ళ డీటెయిల్స్ ఎట్లా చెక్ చేసిన అనేది మీకు చూపిస్తా. ఉప్పునంతల ఇక్కడ 3 ఉన్నాయి. 68 బూత్ నెంబర్లు 68, 69, 70 అంటే 2002లో 3 బూతులు ఉన్నాయి అనమాట, పోలింగ్ బూతులు. ఇప్పుడు ఎక్కువ కావచ్చు నాకు తెలిసి, కానీ అప్పుడు 3 బూతులు ఉన్నాయి. ఆ 3 బూతులలో వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ప్రకారం ఎట్లా సెర్చ్ చేయాలనేది చూపిస్తున్నాను నేను. వాళ్ళకు నాకు ఏం చెప్పారంటే వాళ్ళు ఇంటి అడ్రస్ చెప్పారు అనమాట. వాళ్ళ ఇంటి అడ్రస్ 4-7 అని చెప్పారు. సో నేను దాని ప్రకారం చూస్తున్నా. ఇప్పుడు నేను 3rd ఓపెన్ చేస్తాను. సో నేను 2 ఆల్రెడీ చూసిన. ఇప్పుడు లాస్ట్ది 70లో ఉంది వాళ్ళది ఓటు, కాబట్టి నేను చూపిస్తున్నా. ఇక్కడ క్లిక్ చేస్తే, వ్యూ క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుందంటే నెట్ డిస్కనెక్ట్ అయింది, నెట్ ఓపెన్ అవుతుంది. సైట్ ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న క్యాప్చా నెంబర్, పైన నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. 59 నెంబర్ మార్చేసి నెంబర్ వచ్చేసి 5983 సబ్మిట్ కొట్టేస్తే మనకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఇల్లు నెంబర్ చూసుకోవచ్చు అనమాట. మనకి ఇల్లు నెంబర్ చూస్తే సరే 8-45 యాక్చువల్ వాళ్ళ ఇల్లు నెంబరు వచ్చేసి 8-45. సో నేను ఇప్పుడు మనం 8- ఇక్కడ ఉంది కదా, 8-33-45 ఇంటి నెంబర్. ఆధార్ కార్డు మీద ఇంటి నెంబర్ ఉంటుంది కాబట్టి అప్పుడున్న హౌస్ నెంబర్ ఇప్పుడున్న హౌస్ నెంబర్ చాలామందికి సేమ్ ఉంది, ఏం మారలేదు. సో ఇక్కడ మనకి ఈ హౌస్ నెంబర్ 45లో ఉన్న డీటెయిల్స్, వాళ్ళు చెప్పిన వివరాలు, ఈ రెండు ఓటర్ ఐడి నెంబర్లు అనమాట. ఈ 2 ఐడీలకు వాళ్ళకు ఓటర్ ఐడి కూడా ఉంది, అప్పుడున్న ఓటర్ ఐడిది అనమాట, ఎపిక్ ఓటర్ ఐడి. సో ఈ 2 వివరాలు వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఇక్కడ పోలింగ్ బూత్ నెంబర్ కూడా ఉండాలన్నమాట, 70 బూత్ నెంబర్ వాళ్ళది. సో వాళ్ళ పేరు వచ్చేసి 137, 38లో ఉంది వాళ్ళ వివరాలు. సో ఇట్లా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. పైన దీనికి ఇక్కడ నియోజకవర్గం నెంబర్ కూడా ఉంటుంది. అప్పుడున్న అచ్చంపేట నియోజకవర్గం నెంబర్ వచ్చేసి 188, జిల్లా వచ్చేసి మహబూబ్నగర్ జిల్లా అని రాయాలి, అసెంబ్లీ వచ్చేసి అచ్చంపేట అని రాయాలన్నమాట. ఇట్లా చెక్ చేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే. చాలామందికి ఏమైందంటే ఇప్పుడు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కూడా గతంలో జడ్చర్లలో ఉన్నటువంటి తిమ్మాజిపేట కలిసింది, మరియు ఇక్కడ ఉన్నటువంటి రేవెల్లి అవన్నీ కూడా వనపర్తి కిందికి పోయినాయి అనమాట. ఆ డీటెయిల్స్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కాకపోతే ఎవరికైనా చదువుకున్న ఈజీగా అర్థమైంది. 2009లో నియోజకవర్గాలు మారినాయి. అంతకుముందు కంబైన్డ్ ఉన్నది మొత్తం నార్కన్లో భాగంగా ఉన్నది. కొన్ని పెద్దకొత్తపల్లి మండలంలో కొన్ని ఊర్లు, ఇక్కడ ఇప్పుడు లింగాల్లో కలిసిన కొన్ని ఊర్లు కూడా అప్పుడు నాగర్ కర్నూలు కిందికి ఉన్నాయి. వాటి వివరాలు మనం చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఆధార్ కార్డు నెంబర్ తీసుకుంటే ఈజీగా అవుతుంది. పేర్లు చూడొచ్చు, బట్ పేరు చూస్తే చాలా టైం పడుతుంది. ఇంటి నెంబర్ తెలిస్తే మనకి ఈజీగా ఎక్కడ ఏ బూత్లో ఉంటుందని దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని ఈజీగా మనం బూత్లు ఓపెన్ చేయొచ్చు. ఒక బూత్ ఉంటే ఫైన్, మనం సెర్చ్ చేయొచ్చు. 4-5 ఉంటే ఇంటి నెంబర్ లేకున్నా పేరు చెప్తే చూసుకోవచ్చు. ఇంకోటి చాలామందికి పేర్లు ఏమైందంటే అప్పుడున్నప్పుడు జస్ట్ ఏదో క్యాస్ట్ పేరు పెట్టి ఆ పేరు ఈ పేరు పెట్టి రాశారనమాట. ఆధార్ కార్డు దిగిన తర్వాత అందరు కూడా సర్నేమ్ యాడ్ అయింది. అప్పుడు 2002లో ఓటర్ జాబితా ఎట్టిందంటే చాలా మందికి కులం పేరుతోనే రాశారనమాట. పలానా కులం పలానా పేరు అట్లా రాశారనమాట. ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత వాళ్ళ సర్నేమ్ అంటే ఇంటి పేరు ఖచ్చితంగా రాసుకున్నారు. సో కొంచెం నేమ్ తేడా ఉంటుంది, బట్ అదే ఐడి. మనకు హౌస్ నెంబర్ చూసుకుంటే మ్యాచ్ అయింది, తండ్రి పేరు మ్యాచ్ అయిందంటే అదే నెంబర్. ఎగ్జాక్ట్ ఆధార్ కార్డు పేరు అయితే ఉండదు. సో అవి కూడా గమనించాలి. ఇక్కడ నిన్న మేము ఫిల్ చేస్తుంటే మాకు కొన్ని క్వశ్చన్లు వచ్చినాయన్నమాట. సరే మరి అత్తగారి వివరాలు కావాలి కదా, కానీ మరి చాలామంది సరే ఏదో కారణం చేత అత్తగారు తన కొట్లాడి విడిపోయారు అనుకో, వాళ్ళతో మాట్లాడలే అనుకో, మరి వాళ్ళ వివరాలు ఎట్లా అని అడుగుతారు. అట్లా కూడా ఏం టెన్షన్ పడొద్దు. మీరు అత్తగారు మాట్లాడినంతలా మీకు ఓటు హక్కు కోల్పోతారనే భయం ఏమాత్రం లేదు. సో మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవచ్చు. మీ ఊర్లో ఉన్న కనీసం ఎవరైనా చదువుకున్న పిల్లలకి ఎవరు చెప్పినా కానీ మీకు సెర్చ్ చేసి ఇస్తారు వాళ్ళ వివరాలు. వాళ్ళ తర్వాత కొంతమంది ఏదో కారణం చేత కొట్లాడి బంధువులు ఇంకా
మాట్లాడకపోవచ్చు. అటువంటప్పుడు కూడా ఏం టెన్షన్ పడకుండా ఆన్లైన్లో చూసుకునే అవకాశం ఉంది. ఊరు పేరు ఉంది, అంత ఉంది. పబ్లిక్ డొమైన్ ఇది, ఎవరైనా ఓపెన్ చేయొచ్చు, ఎవరైనా చూసుకోవచ్చు అనమాట. ఏ పాస్వర్డ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు దీనికి. సో మీకు నాగర్ కర్నూల్లో కొన్ని ఊర్లు చూపిస్తాను నేను, అప్పుడున్న ఊర్లు వచ్చేసి. సో ఇప్పుడు మన మహబూబ్నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఓపెన్ చేస్తున్నా. నాగర్ కర్నూల్ అసెంబ్లీ పోలింగ్ స్టేషన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మారిపోతాయి అన్నమాట. అప్పుడున్న ఫస్ట్ వచ్చేసి చేగుంట పోలింగ్ స్టేషన్, చేగుంటలో 2 ఉన్నాయి. గౌరారం, మంగనూరు 4 ఉన్నాయి. అప్పటి 4 అంటే చాలా పెద్ద ఊరు ఇది. సో వెలుగొండ 2, ఇట్లా ఇవన్నీ ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మనం ఈ ఊర్లు చాలా మటుకు కూడా జడ్చర్ల తాలూకా కిందకి పోయినాయి అనమాట. జడ్చర్ల అసెంబ్లీ కిందకి వెళ్ళిపోయినాయి. సో అవి గమనించేసి సెర్చ్ చేసినప్పుడు చాలామంది ఇంకా కొన్ని ఊర్లు అప్పుడు కంబైన్డ్గా ఉండి మన 2014 తర్వాత ఊర్లుగా డివైడ్ అయ్యనమాట. మన తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలు, చాలా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తండాలు, గతంలో గ్రామ పంచాయతీలు ఉండే, తండాలు ఇప్పుడు సపరేట్గా పంచాయతీ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మన అప్పుడు ఆ తాండా పలానా ఊరి కింద ఉందంటే దాని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడవచ్చు మనకు చాలామంది ఇప్పుడు ఏదుల ఇవన్నీ కూడా వనపర్తి కిందకి వెళ్ళిపోయినాయి, మనకు లేదనమాట. రేవల్లి, ఈ నాగపూర్, గౌరిదేవిపల్లి, బండరాయపాకుల ఇవన్నీ కూడా అక్కడ వనపర్తి కిందికి పోయినాయి. గన్యాగుల ఇక్కడే ఉంది. వెన్నచర్ల వచ్చేసి కొల్లాపూర్కి వెళ్ళిపోయింది. నకలపల్లి కొల్లాపూర్కి పోయింది. చంద్రకల్ కూడా కొల్లాపూర్కి పోయింది. ముష్టిపల్లి కూడా కొల్లాపూర్ తాలూకా. మరికల్ కొల్లాపూర్ తాలూకా. ఈ వట్టిపల్లి, బొప్పెల్లి వచ్చేసి నాగర్ కర్నూలుకు ఉన్నాయి. మరియు కోమటికుంట, షాయన్పేట, జిరుగుపల్లి వచ్చేసి ఇవి అచ్చంపేట తాలూకాకు పోయినాయి అనమాట. సో అప్పుడున్న డీటెయిల్సే రాయాలన్నమాట. ఎవరైనా సరే ఇప్పుడు ఒట్టిపల్లి నుంచి ఒక ఆమెని వేరే ఊరికి ఇచ్చారు, ఆమె డీటెయిల్స్ కావాలి. సో అప్పుడు చెక్ చేయొచ్చు, ఒట్టిపల్లి ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు షాన్పేట ఉంది, షాన్పేట ఆమెని వేరే ఊరికి ఇచ్చారు, ఉపనగర్కి ఇచ్చారు. సో ఉపనగర్కి ఇచ్చారంటే వాళ్ళు అచ్చంపేట తాలూకా. అప్పుడు కూడా అచ్చంపేట తాలూకా, అప్పుడు ఏంది నాగర్కర్నూల్ తాలూకా అని రాయాలన్నమాట. షాన్పేట అప్పుడు నాగర్కర్నూల్లో ఉన్నదన్నమాట. 24 ఏళ్ల క్రితం నాగర్కర్నూల్లో ఉన్నది. 2009లో నియోజకవర్గాలు పునర్విభజన జరిగిన తర్వాత దాన్ని ఇక్కడ దగ్గర ఉంటే అక్కడ మార్చిరనమాట. సో ఈ విధంగా మీరు సెర్చ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఎలాంటి టెన్షన్ పడకుండా ఆధార్ కార్డులో హౌస్ నెంబర్ ఉంటే ఇంకా ఈజీగా అవుతుంది. లేకున్నా ఫైల్ మొత్తం నేమ్తో సెర్చ్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ అన్ని వివరాలు ఆన్లైన్లో పెట్టేసింది. సో ఎవరు కూడా అయ్యో మా అమ్మ నాకు చదువు రాదు, నాకు చదువు రాదు, మరి ఎట్లా నా ఓటు ఉంటుందా పోతుందా అని ఏం చింతపడద్దు, భయపడద్దు. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకొని మీ ఓటు మీరు పొందే అవకాశం ఉంది కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇంకేమైనా అర్థం కాకుంటే మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇంకా క్లియర్ డీటెయిల్స్ కావాలంటే మీకు కనెక్ట్ అయ్యి చూపిస్తాం అన్నమాట. మొత్తం కూడా నాకు తెలిసి ఇది అందరికీ అర్థమైంటుందని అనుకుంటున్నా. చూద్దాం, మరి ఎవరికైనా అర్థం కాకుంటే ఇట్లా మేము ఇంకా చాలా తర్వాత వివరాలు అందజేయడానికి ప్రయత్నిస్తాం మా ఛానల్ తరఫున. సో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. సో ఇప్పుడు మన డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఆన్లైన్లో సెర్చ్ చేసిన తర్వాత ఫిల్ చేసి కంపల్సరీ ఇవ్వాలి. సో ఎవరెవరి ఓట్లు పోయే అవకాశం ఉందంటే, మరి ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు 2002 ప్రకారం ఇవ్వరో వాళ్ళ ఓట్లు కూడా ఉండడానికి అవకాశం లేదు. సో బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా 2002లో ఈ దేశంలో ఓటు ఉండదు కాబట్టి వాళ్ళ ఓట్లు అన్నీ పోతాయి. మరి చాలా మందికి ఆంధ్ర మిత్రులు వచ్చేసి అక్కడ ఆంధ్రలో ఉంది, ఇక్కడ హైదరాబాద్లో కుక్కడపల్లి ఏరియాలో, ఇక్కడ శేరిలింగంపల్లి, మన బంజారాయిల్స్ ఇవన్నీ కూడా 2 ఓట్లు ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ కూడా ఓట్లు ఎగిరిపోతాయి అన్నమాట. ఓటర్ల సంఖ్య దాదాపు నాకు తెలిసి అక్కడ పశ్చిమ బెంగాల్లో, బీహార్లో జరిగిన లెక్క ప్రకారం అయితే అక్కడ నేను పేపర్లో చదివిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 89 లక్షలు ఎగిరిపోయిందంటే పెద్ద రాష్ట్రం అనమాట పశ్చిమ బెంగాల్ అనేది. మనతన కూడా 10-15 లక్షల ఓట్లు అయితే తగ్గిపోవచ్చు అనమాట. సో ఎందుకంటే అందరు ఓట్లు ఎగిరిపోతాయి. ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా ఓట్లు అక్కడ ఆంధ్రలోనే సెటిల్ చేసుకుంటారు అనమాట. ఎక్కడో ఒక చోట మాత్రమే ఉంచుకోవాలి, 2 చోట్ల ఉంటే మాత్రం గవర్నమెంట్ ఉంచే అవకాశం లేదు. వాళ్ళ ఓట్లన్నీ కూడా ఎగిరిపోతాయి కాబట్టి సో ఈ లెక్కన మన ఈ మొత్తం జాబితా సవరణ తర్వాత దాదాపు 10-15 లక్షలు తగ్గిపోయే అవకాశం అయితే కంపల్సరీ అయితే ఉంది. ఎవరెవరు చాలా ప్రాబ్లం అవుతుందంటే ఈ కోడన్లకు, అంటే కోడన్ల వాళ్ళకు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న డీటెయిల్స్ తెలుసుకోవడం కొంచెం కష్టమవుతుంది. కొంతమంది అల్లుళ్ళు అత్తగారులోనే సెటిల్ అయ్యారు కదా, వాళ్ళకు అప్పుడేమో ఓటు లేదు, ఇప్పుడు అత్తగారులో ఓటు ఉంది. కానీ 2002 వివరాలు కావాలంటే వాళ్ళ అమ్మ నాన్న డీటెయిల్స్ కూడా అతను కూడా కావాలన్నమాట. 2002లో వాళ్ళ ఊరు ఏ తాలూకాలో ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఏ రాష్ట్రం, మన రాష్ట్రమా కాదా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది. చాలామంది సెటిలర్స్ కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు,
ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు చాలామంది హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు, ఇంకా ఉత్తరప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడో ఒక చోట మాత్రమే ఉంచుకోవాలి ఓటు. 2 చోట్ల ఉంచుకుంటే నేను ఈడేస్తా ఓటు ఆడేస్తా అంటే మాత్రం ఉండే అవకాశం లేదు. మన ఊళ్ళల్లో కూడా చాలామంది జిల్లా కేంద్రంలో సెటిల్ అయిన వారికి ఇక్కడ ఊర్లలో పెట్టుకున్నారు ఓటు, మళ్ళీ టౌన్లలో జిల్లా కేంద్రాల్లో పెట్టుకున్నారు. అంటే నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, కల్వకుర్తి, అచ్చంపేట ఇటువంటి నియోజకవర్గాల్లో కూడా సొంత ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు 2 చోట్ల ఉంది. కానీ ప్రభుత్వం లెక్కల ప్రకారం 2 చోట్ల ఓటు ఉంటే మాత్రం వాళ్ళ మీద కేసు పెడతారు. కంపల్సరీగా ఆ చట్టం ప్రకారం కేసు అవుతుంది కాబట్టి సో అంత దూరం పోనీయకుండా ఎక్కడో ఒక చోట మాత్రమే ఓటు డిక్లేర్ చేసుకొని ఓటు ఉంచుకోవాలని చెప్పేసి మేము మరీ తెలియజేస్తున్నాము. లేకపోతే మీ ఓటు ఎగిరిపోయిన తర్వాత మీరు ఎంఆర్ఓని కలిసిన లాభం లేదు, ఎంపీడీఓని కలిసిన లాభం లేదు, కలెక్టర్ని కలిసిన లాభం లేదు, ఆఖరికి తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసినా ఆయన కూడా ఏం చేయలేడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటుంది. ఈ జాబితా సిన్సియర్గా ఉండాలి, ఖచ్చితంగా అక్యురేట్గా ఉండాలి. ఆధార్ ఇన్ఫర్మేషన్తో లింక్ చేస్తారు, సాఫ్ట్వేర్ వచ్చేసింది, ఇప్పుడు ఏఐతో లింక్ చేస్తారు. ఏఐ మొత్తం ఫైండింగ్ చేసేస్తుంది ఎన్ని చోట్ల ఓటు ఉంది, ఈ పర్సన్ ఫేస్ని కూడా గుర్తుపడుతుంది, ఆధార్ నెంబర్ గుర్తుపడుతుంది, బ్యాంక్ అకౌంట్ తీస్తుంది, మొత్తం డీటెయిల్స్ తీసి నీ భూమి ఎంత ఉంది, నీ రేషన్ కార్డు ఎంత, మొత్తం డీటెయిల్స్ తెలిసిపోతాయి గవర్నమెంట్కు. అటువంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు కాబట్టి మనము గతంలో ఏది రాసినా నడుస్తున్నా కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయింది కాబట్టి ఖచ్చితంగా తెలియదని మాత్రం అనుకోకుండా జాగ్రత్తగా ఉండి ఫిల్ చేసుకొని మీ ఓటు మీరు కాపాడుకోవాలి. తర్వాత ఎవరిని బదలాలు చేసినా కానీ లాభం లేదు, ఎవరి దగ్గరికి పోయినా కూడా లాభం లేదు. ఇప్పుడు బిఏలోని బదలాలు చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని బదలాలు చేయాల్సిన అవసరం లేదు. మీ ఓటు తీసేస్తారేమన్నా భయం అయితే అవసరం లేదు. మీరు ఫిల్ చేసి ఇవ్వండి. కావాలంటే మీరు ఇచ్చే ముందలా ఒక ఫోటో కూడా తీసుకోండి, మీరు ఏం ఫిల్ చేసి ఇస్తారు అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు మళ్ళీ చెక్ చేసుకోండి మా ఆన్లైన్ అయిందా లేదా అనేది. అట్లయితే మాత్రమే సేఫ్ ఉంటుంది తప్ప ఆమె ఇంట్లో పెట్టుకున్నాం, మా టైం అయిపోయినాక ఇచ్చినాము, మాకేం తెలుసు. ఇంకోటి మెయిన్ ఉద్దేశం, ఆ ఓట్లు మేము ప్రభుత్వానికి ఇస్తాం కదా, ప్రభుత్వమే రావాలి కదా మా దగ్గరికి కానీ ఎవరికైనా కానీ అట్లా డౌట్ ఉంటే ఇక ఓటు ఎగిరిపోయిన తర్వాత మనల్ని ఎవడు మందలు చేయడు. ఎందుకంటే ఓటు ఉంటేనే విలువ, దాని విలువ ఎవరైనా పట్టించుకునేది మందలు ఇచ్చేది. కానీ ఓటే లేదనుకో అసలు నీకు మళ్ళీ మన ఏరియాకి రాడు, మన కాలనీకి రాడు, మన ఊరికి రాడు, ఎమ్మెల్యే రాడు, ముఖ్యమంత్రి రాడు, ఎంపీ రాడు, ఎవ్వరు రారు. ఎందుకంటే ఓట్లు లేనప్పుడు మనతో వాళ్ళకేం పని. ఓట్లుంటేనే కదా, ఓట్లుంటేనే ప్రభుత్వ పథకాలు వస్తాయి. చాలా మందికి ఇందిరమ్మ ఇండ్లు కానీ పెన్షన్లు కానీ ఇవన్నిటికీ లింక్ పెడతారు. తర్వాత ఇవంతా అయిన తర్వాత కూడా ఓటర్ ఐడి లేకపోతే ఇవన్నిటి లింక్ పెట్టి మిగతా పథకాలు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తతో వ్యవహరించి ఖచ్చితంగా మీ ఓటును మీరు కాపాడుకోవాలి. ఏమైనా మీకు ఛాలెంజెస్ ఉంటే, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీ ఊరు అంగన్వాడీ టీచర్ని అడగాలి. ప్రైమరీ కాంటాక్ట్ ఆమెనే అనమాట. ఆమె తెలుసుకుంటుంది, ఆమెకు కూడా లింక్ ఉంటుంది కదా, వేరే అంగన్వాడీ టీచర్తో ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళతో పరిచయాలు ఉంటాయి. సో ఇట్లా అక్క మా ఊరు నెంబర్ కావాలని, మా ఊళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి ఇస్తారు. అట్లా కాకుండా అని ఆన్లైన్లో మనం తెలుసుకోవచ్చు. సరే ఆన్లైన్ తెలుసుకోవాలంటే ఇక చదువు రాకపోవచ్చు. అటువంటిప్పుడు ఖచ్చితంగా మీకు అంగన్వాడీ టీచరే సోర్స్ ఆఫ్ పాయింట్ కాబట్టి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాబట్టి ఆమెను అడిగి ఆమెతో తెలుసుకొని మీ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఫిల్ చేసి మీ ఓటరు మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాం.